హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్ష్వాకు వంశం నుండి టాప్ 5 బిట్స్ తీసుకురావడం జరిగింది మీకోసం. అందులో మొదటి బిట్ వచ్చి ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ఎవరు? ఇందులో మీకు ఆప్షన్స్ వచ్చేసి ఏ మొదటి శాంతమూలుడు, బి రెండవ శాంతమూలుడు, సి రుద్ర పురుషదత్తుడు, డి వీర పురుషదత్తుడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 2. సతి ఆచారం పాటిస్తున్న స్త్రీల శిల్పం ఇచ్చట బయలుపడింది. ఏ రామిరెడ్డిపల్లి, బి జగ్గయ్యపేట, సి పులగుండూరు, డి నాగార్జునకొండ. ఆన్సర్ తెలిసిన వారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. లాస్ట్ జరిగినటువంటి గ్రూప్ 2స్లో ఈ బిట్స్ రావడం జరిగింది. సో ఆన్సర్ తెలిసిన వారు కింద కామెంట్ చేయండి. ఆన్సర్ తెలియని వారు చివరి వరకు చూడండి, చివరిలో ఆన్సర్స్ ఉన్నాయి. 3. బౌద్ధ మతస్థులకు దానాలు ఇచ్చిన వారిలో ప్రసిద్ధిగాంచిన స్త్రీ ఎవరు? ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలాసార్లు గ్రూప్ 2లో రావడం జరిగింది. మీరు చదివేటప్పుడు కూడా ఇక్ష్వాకుల వంశంలో ఉన్న స్త్రీల కోసం తెలుసుకోండి. ఏ అటవీ శాంతశ్రీ, బి రాతవస్య, సి ఉపాసిక బోధిశ్రీ, డి కొండబలిశ్రీ. వెరీ ఇంపార్టెంట్ బిట్. మీరు అందరూ కూడా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 4. ఇక్ష్వాకుల గొప్ప రాజు ఎవరు? ఏ మొదటి శాంతమూలుడు, బి వీర పురుషదత్తుడు, సి రుద్ర పురుషదత్తుడు, డి యెహువల శాంతమూలుడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. మొదటి శాంతమూలుడు మీకు తెలుసు, స్థాపకుడు. అలాగే మిగిలిన వారి కోసం కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళ కింద కామెంట్ చేయండి. లేదంటే ఆన్సర్ల కోసం చివరి వరకు వెయిట్ చూడండి. 5వ ప్రశ్న. ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక దురాచారం ఏది? ఏ శిశుహత్య, బి నరబలి, సి సతీ సహగమనం, డి మత ఘర్షణలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక దురాచారాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. ఆ కాలంలో ఇందులో పేర్కొన్న అనేకమైనటువంటి సంఘటనలు మీకు తెలుసు. సో ఆన్సర్ చేయండి, లేదంటే ఆన్సర్లు చూడండి. ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు డైలీ 5 బిట్స్ అనేవి ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్లు చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరు ఆన్సర్ల కోసం ఎదురు చూడకుండా దయచేసి కామెంట్ చేయండి కింద. దానివల్ల మీ స్టడీ ఎంతవరకు ఉందనేది మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవ్రీడే ఓన్లీ హిస్టరీ కాకుండా పాలిటీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ మీద డైలీ 5 బిట్ ఛాలెంజ్ అనేది చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్.